ఎట్లా అనిపించింది రెండు కొట్టడం వల్ల? బాగుంది సార్ రెండు కొట్టిన. ఇట్లున్నది ఆకు కొట్టక ముందు ఇట్లుంది సార్. ఇంత ఘోరంగా ఉన్నదా? కొట్టక ముందు అంటుంది. ఓకే, కొట్టిన తర్వాత ఇట్లుంది సార్. ఇది కొట్టక ముందు అట్లుంది సార్. ఓకే ఓకే ఓకే. రైతు మాటల్లోనే వింటున్నారు కదా, కొట్టక ముందు ఇట్లున్నది. విఖ్యాత్ గ్రోతింగ్ రెండు కలిపి కొట్టడం వల్ల, ఈ రెండు కలిపి కొట్టడం వల్ల ఏమైందంటే మొక్క ఒక సైడ్ కొమ్మ కూడా బాగా వచ్చిందండి. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, ఈ బిట్టు రైతు నీది ఎంత వరకు? ఈ సాల్ వరకు లాంగ్, ఈ సాల్ తర్వాత వేరేది 2 రోజుల తేడా తోటి ఒక్కసారి మీరు గమనించండి. నర్సింహుల తోట ఇది విఖ్యాత్ ప్లస్ గ్రోతింగ్ కొట్టినది. ఇంత ముందుకు రెండు సేమ్ ఉండేనా? ఇది కొట్టక ముందుకు సేమ్ సార్. ఇది రెండు సేమ్ ఉండే ఇప్పుడు కొట్టిన తర్వాత ఇది బాగా పెరిగింది, బాగా వచ్చింది. ప్లస్ నల్లి కానీ దోమ కానీ పేను బంక పిండి నల్లి అన్ని పోయినాయి, నీట్గా వచ్చింది. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి. నమస్తే అండి, కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనము కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం వచ్చినామండి. రైతు ఏ ఊరు, అసలు ఏ మండలము, అసలు పత్తి చేను ఏ రకంగా సాగు చేస్తున్నాడు, అసలు పక్క చేనుకి మన చేనుకి తేడా ఏంటి, అసలు రైతు మందులు కొట్టడం వల్ల ఏమేమి మందులు కొడుతున్నాడు, మందులు కొట్టడం వల్ల అసలు ఆయనకున్న జిగి కానీ దోమ కానీ నల్లి కానీ పోయిందని తెలుసుకుందామండి. నమస్తే నరసింహులు. నమస్తే. మీ ఊరు ఏ ఊరు? కంపడు, బాబు కంపడు సార్. బాబు కంపడు మండలం పెద్దకొడుగురు. ఎన్ని ఎకరాల పత్తి చేను వేసినావు? 3 ఎకరాలు సార్. ఎన్ని రోజులు అయింది ఇది నాటేసి, అంటే మన మొక్క పెట్టి? 30 రోజులు అయింది కదా. అంటే ఇప్పటికి ఎన్నిసార్లు మందు కొట్టినావు? 2 సార్లు మందు కొట్టినావు. మొన్న కొట్టినప్పుడు ఏ మందులు కొట్టినావు? మొన్న ఫస్ట్ సారి ఆగస్ట్ అది నవక్రాను అష్ట కొట్టింది. తర్వాత సార్ వాళ్ళు చెప్పింటే అది కొట్టిన. ఏంటిది అది చూద్దాం. ఇది కొట్టింది సార్. విఖ్యాత్ వచ్చేసి గ్రోతింగ్. ఈ రెండు కలిపి కొట్టినావా? ఈ రెండు కొట్టింది సార్. ఎట్లా అనిపించింది రెండు కొట్టడం వల్ల? బాగుంది సార్. రెండు కొట్టినాక మంచిగా ఉందా? అంటే ఇది కొట్టక ముందుకు ఎట్లున్నది? అంత ఆకు ముదురుకుండదు. ఓకే, అది నల్లిబడి పోతుంది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు లేవు, ఎండ ఎక్కువ అయిపోయింది, మొత్తం పెయిన్ ఎక్కువ వస్తుంది. కర్నూలు ఏరియా కానీ, మంత్రాలయం కానీ, ఎమ్మిగనూరు కానీ, ఆదోని కానీ రైతులు ఏమంటున్నారంటే బాగా పెయిన్ వస్తుంది, 2-3 సార్లు మందులు కొట్టినా కూడా పోవట్లేదు. మీకు పోయిందా ఇది కొట్టడం వల్ల? పోయింది సార్. అది మంచిగా అనిపించింది. అంటే ఎన్ని ఎకరాలకు తెచ్చుకున్నావు? ఇది ఎన్ని ఎకరాలకు? 2 ఎకరాలు తెచ్చింది సార్. ఇది 2 ఎకరాలకు హాఫ్ లీటర్ డబ్బానా? ఓకే, ఇది 2 ఎకరాలకు, ఇది 1 ఎకరం, మొత్తం 3 డబ్బాలు వేసి కొట్టినావు. ఓకే, విఖ్యాత్ కొట్టడం వల్ల నీకు అంటే అంతకు ముందుకున్న దోమ నల్లి ఎన్ని రోజులకు పోయింది, ఎట్లా అనిపించింది? ఇప్పుడు 5 రోజులు అయ్యి సార్. ఇది కొట్టి బాగా నీట్ గా వచ్చింది. అంత ముందుకు ఎట్లున్నది? ఇట్లున్నది ఆకు కొట్టక ముందు ఇట్లుంది సార్. ఇంత ఘోరంగా ఉన్నదా? కొట్టక ముందు అంటుంది. ఓకే, కొట్టిన తర్వాత ఇట్లుంది సార్. ఇట్లా వచ్చింది మాదిరి వస్తుంది. ఓకే ఓకే, ఇది కొట్టక ముందు అట్లుంది సార్. ఓకే ఓకే ఓకే, కొట్టక ముందు అట్లుంది. కొట్టిన తర్వాత ఇట్లా వచ్చింది, మొత్తం మంచిగా నీట్గా వచ్చింది. ఎన్ని రోజులు కనబడ్డది ఇట్లా నీకు? 3 రోజులు కనపడ. అంటే నువ్వు ఫస్ట్ టైం కొట్టినావు ఇది? ఇంత ముందుకు ఫస్ట్ టైం డౌట్ మీద ఉండేనా? ఇప్పుడు మంచిగా అనిపించింది. ఇంకా ఇదండి, రైతు కొట్టక ముందు ఇల్లు ఉన్నదండి, ఇట్లా ఉన్నది. కొట్టక ముందు, కొట్టిన తర్వాత ఇదండి, ఇప్పటికి కొట్టేసి ఇంకో ఈ రకంగా ఉన్నదని చెప్తున్నాడు రైతు. రైతు మాటల్లోనే వింటున్నారు కదా, కొట్టక ముందు ఇట్లున్నది. విఖ్యాత్ గ్రోతింగ్ రెండు కలిపి కొట్టడం వల్ల, ఈ రెండు కలిపి కొట్టడం వల్ల ఏమైందంటే మొక్క ఒక సైడ్ కొమ్మ కూడా బాగా వచ్చిందండి. ఇది ఓన్లీ కేవలం 40 రోజుల మొక్క అండి. 40 రోజుల మొక్కకే మంచి హైట్ వేరగానే పెరిగింది. ఇంతకుముందు చిన్న ఉందని చెప్పిండండి. పక్క తోట వచ్చేసి మిరప ఏగిలి, అంటే మిరప వేసిన తోట కూడా తో పాటు ఇది దిగుబడి అంటే ఎదిగింది. దీనికి ఇంతకుముందు ఏమి వేసి ఇలా దీన్ని పత్తేసిన తోటలనే పత్తేసినా కూడా మంచి ఎదుగుదల వచ్చిన రైతు చెప్తున్నాడు. పక్కన తోట మాత్రం మంచి అదే మిర్చి వేసిన ఏగిలు కాబట్టి అయినా కూడా దానికంటే బాగుందని రైతు చెప్తున్నాడు. ఇలా ఉన్న పత్తి చేను ఈ మొత్తం పేను బంక్ ఉన్న చేను కొట్టడం వల్ల ఎలాంటి ఎక్కడ లేకుండా కనీసం దోమ లేదు, నల్లి లేదు, పేను లేదు, విపరీతమైన గ్రోత్ వచ్చింది, మంచి నల్లి లేకుండా పోయిందండి. అయితే అలాగే ఒకసారి మీరు చూస్తుంటే ఇది వచ్చేసి ఇది బిట్టు చూడండి, ఒకటి మీరు ఒకసారి గమనించండి. ఈ బిట్టు రైతు నీది ఎంత వరకు? ఈ సాల్ వరకు లాంగ్, ఈ సాల్ వరకు నీది, ఈ సాల్ తర్వాత వేరేది. ఓకే ఓకే, ఈ రెండు ఎప్పుడెప్పుడు నాటినారు? ఒకటేసారి నాటినారా? అది 2 రోజులు వెనక్కి సార్. అది 2 రోజులు వెనక్కి, 2 రోజులు అంటే ఒక రోజు 2 రోజులు తేడా అంతే. 2 రోజులు తేడా తోటి ఒక్కసారి మీరు గమనించండి. నరసింహుల తోట ఇది విఖ్యాత్ ప్లస్ గ్రోతింగ్ కొట్టినది. ఇంత ముందుకు 2 సేమ్ ఉండేనా? ఇది కొట్టక ముందుకు సేమ్ సార్. ఇది 2 సేమ్ ఉండే ఇప్పుడు కొట్టిన తర్వాత ఇది బాగా పెరిగింది, బాగా వచ్చింది. ప్లస్ నల్లి కానీ దోమ కానీ పేను బంక పిండి నల్లి అన్ని పోయినాయి, నీట్గా వచ్చింది. ఒకసారి గమనించండి, ఈ నరసింహులు విఖ్యాత్ గ్రోతింగ్ కొట్టడం వల్ల ఒకే బిల్ట్ అండి. ఒకసారి చూసండి, ఒకసారి ప్యాన్ చేయవా? ఇక్కడ నరసింహులు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది అండి. ఇది ఎక్కడ వరకు నీకు? ఈ సాల్ వరకు. ఈ సాల్ నుంచి అవుతుంది అండి. ఒకసారి అక్కడ ప్యాన్ చేయి. ఇదంతా నరసింహులు గారిదండి. ఎన్ని ఎకరాలు మొత్తం? ఇది 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు అది అండి. ఈ 2 ఎకరాలకు మన గ్రోతింగ్ విఖ్యాత్ కొట్టడం వల్ల ఇంత ఎదుగుదల వచ్చింది. ఈ ప్యాన్ చేస్తే వేరే వాళ్ళ బిట్ అండి, ఇది ఈయనది కాదు, వేరే రైతు బిట్టు. ఈ రైతు బిట్టు ఈయన 2 సార్లు స్ప్రే చేసిండు, ఈయన 2 సార్లు స్ప్రే చేసిండు. కానీ ఈ 2వ సారి స్ప్రే చేయడం వల్ల, విఖ్యాత్ చేయడం వల్ల, గ్రోతింగ్ చేయడం వల్ల మంచి ఎదుగుదల వచ్చింది.
ఇక్కడ మాత్రం చిన్నగా ఉందండి తోట, సేమ్ ఒకటే సార్, ఒక 2 రోజుల తేడా తోటే. అయినా ఈయన కాడ పేను బంక్ ఉంది, పిండి నల్లు ఉంది. రైతు 3 రోజుల 4 రోజుల ముందు కొట్టినా 5 రోజులు 5 రోజులు అవుతుంది. 5 రోజులు కొట్టడం వల్ల ఇంత మంచి దిగుబడి వచ్చిందండి. రైతు అంటే 20 రోజుల తోట కాదు, 30 రోజుల చెట్టు కాదు, అంటే 50 రోజులకు కూడా విఖ్యాత గ్రోతింగ్ కొట్టుకోవచ్చు అండి. 60 రోజులకు కూడా కొట్టుకోవచ్చు. నీకు ఇంత ఎత్తు ఉన్న తోట కూడా కొట్టుకోవడం వల్ల పూత బాగా వస్తుంది, కాత బాగా దిగుతుందండి. అంటే మీకు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులలో ఎండ బాగా వచ్చిన వల్ల పూత అసలు అంతా రాలిపోవడము, లేదంటే బెట్టకు రావడము అవుతుంది. ఈ పేను బంక్ ఎక్కువ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ రైతు కొట్టడం వల్ల మంచిగా అనిపించిందండి. మీరు ఇప్పుడు ఇది ఎన్ని పంపులకు చేసుకున్నారు? ఇదా 11 చేసుకున్నాను. 11 పంపులకు చేసుకున్నాం. 11 పంపులు. ఓకే, ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత నీకు 2 రోజులకు అయిందా, 3 రోజులకు? అంటే నీకు ఎట్లా అనిపించింది? ఎన్ని రోజులకు అనిపించింది? 3 రోజులకు వచ్చి బాగా నీట్గా ఉండేది. 3 రోజులకు వచ్చి నీట్గా. ఎక్కడ దొరికింది ఇది? ఎమ్మిగనూరులో దొరికిందా? షాప్ ఏ షాపు? ఎమ్మిగనూరు లక్ష్మీ నరసింహ టైలర్స్. ఓకే ఓకే. శాంతి రెడ్డి కాడ దొరికిందా? శాంతి రెడ్డి కాడ దొరికింది. ఓకే, అంటే నీకు మంచిగా అనిపిస్తుంది ఇది? కొట్టుకోవచ్చు అంటావా రైతులు? కొట్టుకోవచ్చు బ్రహ్మాండంగా బంగారులా కొట్టుకోవచ్చు. ఓకే అండి, ఇది అండి రైతు చెప్పిన నర్సింగ్ మాట ఏంటంటే విఖ్యాత గ్రోతింగ్ కొట్టడం వల్ల మంచి ఎదుగుదల వచ్చిందండి. దీంతో పాటు ఉన్న చేను ఇది కొట్టిన తర్వాత మంచి హైట్ రావడము, ప్లస్ నీకు కొమ్మలు కూడా, సైడ్ కొమ్మలు కూడా బాగా రావడం జరిగిందండి. సైడ్ కొమ్మలు బాగా రావడము, మీకు మంచి ఎదుగుదల బాగా రావడం రైతు నర్సింహులు చెప్తున్నారు.